పాల్వంచ నాగారం చెక్ డ్యాం కొట్టుకుపోయిన విషయంలో ప్రభుత్వంచే విచారణ జరిపిస్తామని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలా కొట్టుకుపోవడానికి ఎవరు కారకులు, ప్రభావరానికి ఎవరు బాధ్యులని సీఎం కేసీఆర్ తో స్వయంగా మాట్లాడి అవకతవకలపై ఎంక్వైరీ కమిటీ వేయిస్తామన్నారు. బాధ్యులైన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని స్థానికులు కంప్లైంట్ ఇస్తున్నారు. ఒకవేళ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నాసిరకంగా పనులు చేశారని ఎంక్వైరీలో తేలితే కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కొంతమంది కాంట్రాక్టులు తీసుకొని నాసిరకంగా పనులు చేయడం వల్లనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. చెక్ డ్యాం కొట్టుకుపోవడం వల్ల పక్కన ఉన్న పంట పొలాల్లో పంటలు కూడా నష్టపోయాయని, దీనికి కాంట్రాక్టర్ పరిహారం చెల్లించాలన్నారు. దీనిపై త్వరలోనే సమగ్రంగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కలెక్టర్ కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసిన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కాంట్రాక్ట్ కానీ ఆధారాన్ని మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఇది ప్రత్యేకంగా ఎప్పుడు లేనటువంటి దుర్ఘటన నాగారం గ్రామంలో ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఆనాడు శబ్దాలు సాక్ష్యం చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఈ కిందస్థాయి చెక్డాం నిర్మాణం చేస్తే ప్రజలకి దాదాపుగా 1000 ఎకరాలు కూడా సాగవుతుంది అనే ఉద్దేశంతో ఆనాడు చెక్ డ్యాం నిర్మాణం చేయడం జరిగింది. ఈ రెండో పంట అనుకుంటా, రెండో పంట ఈ వర్షాకాలంలో మొదటి పంట రైతులు వేసుకోవటం జరిగింది, అంతా గిల్తుంది. కానీ ఈ మొదటి పంట వేసుకున్నప్పుడు మొత్తం పంట కూడా నాట్లు వేసుకోవటం జరిగింది. ఎప్పుడు పంట వస్తుందా ఏమిటో అని ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఒక మహమ్మారి రావటం జరిగింది. అది కింద స్థాయి నీరు. ఆ చెక్ డ్యాం కూడా నిర్మాణం అయింది. కానీ చెక్ డ్యాం నుంచి కింద స్థాయి నీరు ఫ్లో అవటం జరిగింది. దీనివల్ల మొత్తం చెక్ డ్యాం కొట్టకపోయింది. పంటలు కూడా నష్టం జరిగింది. పంటతో పాటు పూర్తిగా పొలాలు కూడా కొట్టకపోవడం జరిగింది. పొలాలు కూడా ఇప్పుడు చూసి వచ్చాను. ఆ చెక్ డ్యాం కూడా ఒకే తర్వాత కిందసారి నీళ్లు వచ్చాయి. చెక్ డ్యాం పూర్తిగా కింది నుంచి మీది వరకు ఈ పక్క ఆ పక్క కూడా కొట్టకపోవటం జరిగింది. ప్రజలు పాపం ఈ పంట చేతికి వస్తుంది, ఎప్పుడెప్పుడా లేదు